నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ నివాస గృహాల పక్కనే క్వారీలు తవ్వడం వల్ల ఇల్లు కూల్పోయే ప్రమాదం ఉంది. క్వారీ యజమానుల నుండి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్న సుబ్బారావు నగర్ వాసులు. ఎంపీ భరత్ను విమర్శించే అర్హత హారికకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అను యాదవ్. భద్రాచలం దుమ్ముగూడెం రెవెన్యూ పరిధిని ఆంధ్రప్రదేశ్లో కలపాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్. నాపై ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలి. సవాల్ విసిరిన జగన్పేట ఉప సర్పంచ్ బండారు రాజా. తమ నివాస గృహాల పక్కనే క్వారీలు తవ్వడం వల్ల ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున క్వారీ యజమానుల నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలని సుబ్బారావు నగర్కు చెందిన బత్తుల సుశీల, తిరగటి శివకుమారి నగరపాలక సంస్థ కమిషనర్ కె దినేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబుతో కలిసి సోమవారం స్పందన ద్వారా కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. తమ గృహాలను రీమోడల్ చేసుకోవాలని నగరపాలక సంస్థ ఈ నెల 14న నోటీసులు పంపిందని, అయితే ప్రభుత్వం తమకు చాలా కాలం క్రితమే 27/11/2006లో పట్టాలు ఇచ్చిందని, అప్పటి నుంచి తాము అక్కడ నివాసం ఉంటున్నామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. తాము నివాసం ఉంటుండగానే క్వారీ యజమానులు తమ ఇళ్ల పక్కన నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు తవ్వారని, ఆ క్వారీ కోతులను పోడ్చకపోవడం వల్ల వాటిలో వర్షపు నీరు చేరి తమ ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే నగరపాలక సంస్థ అధికారులు తమ ఇళ్లను రీమోడలింగ్ చేసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ తమకు క్వారీ యజమానులు ఏ విధమైన స్థలాలు కానీ ఇల్లు కానీ చూపించలేదు. మా ఏరియాలోని సుమారు 10 కుటుంబాలకు వేరే ఇళ్లను చూపించడమే కాకుండా వారికి నష్టపరిహారం కూడా ఇచ్చారు. సుబ్బారావు నగర్లో మరి 49వ వార్డు సుబ్బారావు నగర్లో 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నటువంటి బత్తులు సుశీల, అలాగే తిరగటే సింహాచలం, ఈ 2 కుటుంబాలు కూడా అప్పుడు 40 ఏళ్ళ నుంచి అక్కడ కాపురాలు చేస్తూ ఉన్నారు. 2006లో అక్కడ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున అంటే నిబంధనలకు విరుద్ధంగా క్వారీలు అక్కడ తవ్వకాలు జరిగినాయి. అది 40 మంది మీద హైకోర్టులో కూడా మేము పిటిషన్లు వేయడం జరిగింది. ఆ హైకోర్టు ఆదేశాలు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య కలెక్టర్ గారు కూడా ఎమ్మటే దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ ఏడీ గారు, వీళ్ళందరూ కూడా మైన్స్ ఏడీ గారు వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అది చర్యలు తీసుకోకుండా ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. గతంలో 10 మందికి అయితే ఆల్టర్నేటివ్ ఇల్లు ఇచ్చారు, నష్టపరిహారం ఇచ్చారు, వాళ్ళకి అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడే ఉన్నారు. కానీ వీళ్ళకి ఏ రకమైనటువంటి లబ్ధి లేకుండా దాన్నే నమ్ముకొని ఆ ఏరియాని పట్టుకొని ఉన్నారు. అంచేత వీళ్ళకేమైనా ఇప్పుడు నోటీసులు పంపించి మీరు ఎమ్మటే ఖాళీ చేశారని చెప్పి టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి ఇవ్వడం జరిగింది. అంచేత ఆ టౌన్ ప్లానింగ్ సెక్షన్లకు మేము విజ్ఞప్తి చేసేది, మున్సిపల్ కార్పొరేషన్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆల్టర్నేటివ్ వీళ్ళకి చూపించండి, నష్టపరిహారం అన్నది ఇవ్వండి. ఏదైతే ఇల్లు కట్టుకున్నారో అదే ఇల్లు సేమ్ ఇల్లు కట్టించి ఎంత స్థలం అయితే ఉందో అంత స్థలం వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించినట్టయితే వీళ్ళు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రమాదంలో ఉండాలి, మాకు ప్రమాదం జరగాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఈ ప్రమాదాలు నివారించాలంటే మరి నిబంధనలకు విరుద్ధంగా తవ్వినటువంటి క్వారీ గోతులను పూడ్చాలా, అదేవిధంగా ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పేసి ఈవేళ గ్రీవెన్స్ సెల్కి రావడం జరిగింది. గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాం. వెంటనే దీని మీద చర్య తీసుకొని వీళ్ళకి నష్టపరిహారం, అలాగే అదేవిధంగా ఏదైతే ఇళ్ళు ఉన్నాయో పట్టాలు ఏదైతే ఉన్నాయో ఆ పట్టాలు ఎంత స్థలం అయితే ఉందో అంత స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే ప్రకారం జరిగితే మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేస్తారు. ఏంటంటే మేడం, క్వారీలోను క్వారీ వానర్స్ ఇళ్ళ పట్టుకెళ్ళ తవ్వేసినందువల్ల క్వారీలు ప్రమాదం వీళ్ళకి అంచున ఉన్నాయి. ఇలాంటి వాడికి ఇంచుమించు 10 మందికి అయితే వేరే చోట ఆల్టర్నేటివ్ చేపించి నష్టపరిహారం నుంచి పంపించారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా నోటీసులు పంపించారు మేడం ఈ 2 కుటుంబాలకి. మన మున్సిపల్
పట్టాలు కూడా ఉన్నాయి. 2006లో పట్టాలు. అంటే ఈ ప్రమాదం అంటూ ఇలా ఉంది మేడం. ప్రమాదం అన్నది ఉంది కాదన్నాం. ఆల్టర్నేటివ్ చూపించాలో నష్టపరిహారం ఇల్లు కట్టించానే కూడా లేకపోతే నష్టపరిహారం ఇచ్చి పంపించాలి. ఈ రెండు ఎస్ఐ కుటుంబానికి సంబంధించిన పేదవాళ్ళు ఓపెన్ చేసుకుని అంటే పడిపోయే అవకాశం ఉంది, మళ్ళీ లాస్ అవ్వకూడదని ఇచ్చారు నోటీస్. అవును సిపి గారు వీళ్ళకి క్వారీలో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చారు కదా మొన్న. క్వారీల పక్కన ఉన్న వాళ్ళకి ఇద్దరు నోటీసులు పంపించారు కదండి. ఇద్దరు నోటీసులు పంపించారండి. ఈ నోటీసులు ఏంటంటే ఇల్లు ఖాళీ చేసేయండి లేకపోతే మేమేం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనకని చెప్పి పంపించారు. అక్కడ క్వారీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ క్వారీ ఓనర్లో ఊరు పక్కన కొట్టుకొస్తాయండి. వీళ్ళకి పట్టాలు ఇచ్చిన ఎంపీ భరత్ను విమర్శించే అర్హత హారికకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అను యాదవ్ అన్నారు. రాజమహేంద్రవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఎంపీ మార్కాని భరత్ రామును విమర్శించే అర్హత బీజేపీ నాయకురాలు కొల్లివెలసి హారికకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అను యాదవ్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీపై బురద చల్లడం మానుకోవాలని హితవు పలికారు. హారిక ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలిసిందేనని, ఆమెకు ఏ పార్టీలోనూ వీరువలేదన్నారు. హారిక గురించి అందరికీ తెలుసన్నారు. ఇంకోసారి ఎంపీని విమర్శిస్తే ఊరుకునేది లేదని అను యాదవ్ హెచ్చరించారు. మరి ఎంపీ భర్త గారిని విమర్శించే హక్కు నీకు లేదు. నేను మరొకసారి నీకు విన్నపిస్తున్నాను. కొల్లి హారిక గారు, ప్రతి ఒక్క నాయకుడు రాజమండ్రిలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడతలేదు, నీకెందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వెంతో రాజకీయంగా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావేమో. జనాలకు తెలుసు ఎవరు ఏంటనేది కూడాను. ప్రతిపత్తి పరమాన్నం ఉంటే తెల్లారు సల్లారలేదు అన్నట్టు ఈ రకంగా మరి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడటం కష్టం కాదు. మరి ఇంకోసారి మా భర్త గారి విషయంలో కానీ ఎంపీ భర్త గారి విషయంలో కానీ నువ్వు తప్పుగా మాట్లాడుతున్నట్టు సహించేది లేదు. మహిళలందరం కూడా నువ్వు మహిళవు కాబట్టి మేము ఇప్పుడు వరకు ఊరుకున్నాము. అదే ఇంకొకళ్ళు అయితే వేరే రకంగా చెప్తున్నాము సమాధానము. ఈ రోజు ప్రెస్ మీట్ లోకి రావడానికి కారణం ఎప్పుడో మాట్లాడాను కదా, ఇప్పుడు ఎందుకు అను వచ్చిందని అనుకోవచ్చు. కానీ నేను చెప్పడానికి కారణాలు ఉన్నాయి. కొన్ని మనసుకు బాధ కలిగింది, చూశాను విన్నాను. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూశాను విన్నాను చెప్తాను అని అన్నారు కదా, అలాగే నేను కూడా చూశాను విన్నాను కాబట్టి నా మనసుకు బాధ కలిగింది కాబట్టి నేను ముందుకు వచ్చాను. ఇంకోసారి ఇదే విషయంలో నువ్వు తప్పుగా మాట్లాడితే మట్టికి సహించేది లేదు. ఖబర్దార్ చెప్తున్నాను. నువ్వేదైనా చెయ్యాలనుకుంటే డైరెక్టర్ గా ఎంపీ గారు ఆఫీస్కి రా, రచ్చబండలో తేల్చుకుందాం. లేదా మా ఇంటికి రా, నా అడ్రస్ కూడా నీకు చెప్తాను. నీకు తెలుసు కదా నా ఇంటికి ఎలాగొస్తావో, అలాగే కారేసుకుని రా, నా ఇంటికి రా, నేను సమాధానం చెప్తాను. అంతేగాని పిచ్చిగా మాట్లాడి పిచ్చి వ్యవహారం చేసామంటే బాగోదు. కొల్లి హారిక గారికి చెప్తున్నాను, ఇది పని కట్టుకొని నీకే చెప్తున్నానమ్మా. రాజమండ్రి మహిళగా ఒక ఇదిగా చెప్తున్నాను నీకే. కొల్లి హారిక గారికి ఇంకోసారి ఇదే విషయంలో భర్త బాబు భజన అన్నావు కదా, భజన కాదమ్మా. ఆయన చేసే అభివృద్ధి పథకాలకి మేము ఫిదా అవుతున్నాం. ఆ పిదాకి ఎంతో మంది, నీ ఒక్కదాన్నే కాదు రాష్ట్రం అంతా, రాజమండ్రి మొత్తం ప్రజలు అందరూ ఫిదా అవుతున్నారు. రాష్ట్రం అంతా తెలుసు జనాలు అందరికైనా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే పథకాలు చేస్తున్నారో అలాగే ఆ పథకాలు జనాల్లో వెళ్ళాలనే ఉద్దేశంతో ఎంపీ భర్త గారు తాపత్రయం పడుతుంటే నువ్వు చెడదొప్పాలని చూస్తున్నావా? నీకు ఏ ప్యాకేజీలో అందరూ ఇక్కడ నుంచి ఇన్నాళ్ళు తిన్నావు కదా, ఇన్నాళ్ళు జనాలు సొమ్ము తిన్నావు కదా, సరిపెట్టుకో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నీకు ప్యాకేజీలు రావాలంటే కష్టం. అర్థమైందమ్మా? ఇంకోసారి మా భర్త బాబు విషయంలో వచ్చావంటే ఖబర్దార్ చూస్తూ కానీ నా సంగతి ఏంటో రాజమండ్రిలో తడిపి కొడతాం మొత్తం మహిళలు అందరం కలిపి. జాగ్రత్త. ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఆ ఇబ్బందులన్నీ దాటుకొని ముందుకు వెళ్ళాను. ఈ రోజు కూడాను మరి నేను మాట్లాడడానికి కారణం మరి ఎంపీ మార్గాని భరత్ బాబు గారు రాజమండ్రికి ఏదో చేయాలన్న తపనతో, ఎంతో చేయాలన్న ఇదితో మన రాజమండ్రికి ఎంపీ అయినందుకు నేను చాలా సంతోషపడ్డాను. మరి ఈరోజు ఆయన మీద కొన్ని దుష్ట ప్రచారాలు చేయడం ఎంతవరకు ఇది కరెక్ట్ అని నేను అడుగుదామని మీ అందరినీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఎందుకు ఆయన మీద అంతా మరి బురద జల్లే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది ఎంతవరకు కరెక్టో
ఆయన ఎన్ని అభివృద్ధులు చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు మరి ప్రజల్లోకి వెళ్ళాలని తపనతో ముందుకు వెళుతున్న ఆ మనిషిని మీరు ఏ విధంగా తొక్కాలని చూస్తున్నారు? ఒక యువకుడిని మనం ఉత్సాహం కల్పించాలి, నిరుత్సాహం కల్పించకూడదు. ఆయన ఆటుపోట్లన్నీ తట్టుకొని ఆయన ముందుకు వెళుతూ రాజకీయంగా కూడా ఆయనకు అనుభవం లేదు అని అంటున్నారు. మీకుందా అనుభవం? నేను ఒకటి అడుగుతున్నా సూటిగా, మీకేముంది అనుభవం? ఏ విధంగా ఉంది అనుభవం? తాతల ఆస్తి, తండ్రుల ఆస్తి పేర్లు చెప్పుకొని నిలబడటం అది అనుభవం కాదు. సొంతంగా తన పార్టీలో ఒక యువకుడు తెచ్చుకున్న పోస్ట్ అది ఎంపీ భరత్ అని. ఎందుకు? ప్రజలు మెచ్చి అతను అయితే కరెక్ట్ గా మన రాజమండ్రికి అభివృద్ధి చేస్తాడు అని మనసుల్లో ప్రజల్లో గెలుచుకున్న వ్యక్తి అయినా, కానీ మీరు అది గ్రహిస్తట్లా. అది గ్రహించకుండా ఏదేదో చెప్తున్నారు. దేనికి చెప్పడం? ఆయన చేసి చూపిస్తున్నాడు, మీరు చెబుతున్నారు. ఎందుకు అలా? మంచి పనులు చేసే వాళ్ళని ఎందుకు లాగుతారు మీరు? మొన్న మురళీమోహన్ ఎక్కడుండి కూడా తెలియదు, మూవీస్ లో చూసిన తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్ గా వెళ్ళి కలిసింది లేదు, సచ్చింది లేదు. కానీ ఈ రోజు మన సొంత మనిషి మన ఇంటి కొడుకులాగా వెళ్ళి నాన్న నా పరిస్థితి ఇది, తమ్ముడు నా పరిస్థితి ఇది, అన్న నా పరిస్థితి ఇది అని చెప్పుకుంటే ఒక రచ్చబండ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ భరత్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్. ఇలా సెటిల్మెంట్లు చేసి దాదాగిరి చేసి ఎంతో మంది డబ్బులు గుంజి బాధిత కుటుంబాలకు వెళ్లకుండా యూత్ కుర్రోళ్ళు పెట్టుకొని గంజాయి బ్యాచ్ ని మెయింటైన్ చేసి వాళ్ళకి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళ దాకా చేరనివ్వకుండా జరిగిన సందర్భాలు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా కొల్లి హారిక గారు బీజేపీ నాయకురాలు. మరి జనతా పార్టీలో ఉంటూ ఆవిడ గతంలో ఎన్నో రకాలుగా ఎన్నో పార్టీలు మారినా బుద్ధి మాత్రం మార్చుకుంటలేదు. సేవా కార్యక్రమం అంది. ఏ సేవా కార్యక్రమం చేసావమ్మా నువ్వు? ఎంతమంది సేవా కార్యక్రమాలు చేసావో నేను ఒక సూటిగా అడుగుతున్నాను. ఎవరైనా డొనేషన్ చేస్తే సేవా కార్యక్రమం నువ్వు చేసేది అది కూడా గొప్పే కాదన్నావు. సేవా కార్యక్రమం చేయొచ్చు, కానీ నువ్వు కోవిడ్ టైంలోని మేమందరం చందాలు వేసి నీకు డబ్బులు వేస్తే నువ్వు సేవా కార్యక్రమాలు చేసావు. నీ స్వచ్ఛందంగా నీ ఇంట్లో బీరో డబ్బులు తీసి నువ్వు సేవా కార్యక్రమాలు చేయలేదు. రాత్రి గ్లాసు పుచ్చుకొని ఎంపీ భరత్ రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు. అదే క్లాసులో పుచ్చుకుంటలేదా? ఆడదాని వెళ్ళండి, నీకు సిగ్గు లేదా అని నేను అడుగుతున్నా సూటిగా. నువ్వు మందు తాగవా? నువ్వు మందు తాగితే నీకు ఎవరు ఉంటున్నారో ఒంటి మీద బట్టలే, నీకు ఒంటి మీద బట్టలే ఉండవు. ఆ విషయం నీకు తెలిసే తెలీదో మరి, నాకైతే తెలీదు. నేనైతే చెప్తాను పక్కా. మొగోడు మందు తాగుతాడు, అలా చూస్తాడు, ఇలా చూస్తాడు. ఏ మొగోడైనా వసపరుచుకునే బుద్ధి నీది, ఆయనది కాదు. ఆయన ఏంటి నువ్వేమో చూపులు ఎగరేస్తే ఆయన పడలేదని ఈ రకంగా బురద జరుగుతున్నామని నేను సూటిగా అడుగుతున్నాను. వయసు, తారతమ్యం, మంచి చెడ్డ అన్నీ ఉన్నాయమ్మా. ఇది నేను కరెక్ట్ కాదని చెప్తున్నాను కొల్లి హారిక గారికి. ఈ విషయంలో హారిక నువ్వు పెద్ద సూపర్ అనుకుంటున్నావమ్మా రాజమండ్రికి. నువ్వు గతంలో మన ఎవరు స్పందించలేదు. స్పందించుకోవడానికి కారణం కూడా నేను చెప్తున్నాను. కొన్ని విషయాలు నాకు బాధాకరంగా ఉంటే కనుక నేను ముందుకు రాను. అది ముఖ్యంగా నేను మాట్లాడే విషయాలు మీకు చాలా గొప్పంగా 4 ముక్కల్లో చెప్తామని నిర్ణయించుకున్నాను. మరి ఈరోజు రాజమండ్రి రాజకీయం ఎలా ఉందంటే మీ అందరికీ తెలిసిందే. మరి నేను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు, కానీ కొన్ని మనసుకి బాధాకరంగా ఉంటున్నాయి. ఆ విషయాలు మీతో చెప్పుకుందామన్న ఉద్దేశంతో నేను వచ్చాను ఇక్కడికి ప్రెస్ మీట్కి. నా పేరు అను యాదవ్, బీసీ స్టేట్ మహిళా అధ్యక్షురాలిని. మరి ఎప్పుడు కూడా నేను సామాన్య కార్యకర్తగానే పనిచేస్తూ రీసెంట్గా నువ్వు కోవిడ్ టైంలో వచ్చి ఏదో హెల్ప్ చేశానని నువ్వుగా చెప్పుకోవడం. ఇప్పుడు కూడా నా పేరు సరిగ్గా తెలియదు. అంత వరస్ట్ క్యాండిడేట్ అని నాకు తెలుసు. మొన్న నేను రీసెంట్ గా ఫేస్బుక్ లో చూస్తూ ఉంటుంటే వాయిస్ ఇస్తున్నావు. నువ్వు నన్ను ఏంటి ఎంపీ గారికి జపం చేసుకుంటున్నావు అని. జపాలు చేసుకుని తత్వాలు మావి కావు, మంచికి ప్రోత్సహించే తత్వం మాది. యాదవ్ కుటుంబంలో పుట్టాను, మంచిగా మేము మారిపోయాం. అర్థమైందా? నీకులాగా అక్కడ ఇక్కడ భజన చేసుకుని
చేసుకొని కొన్నాళ్ళు టీడీపీలోని, కొన్నాళ్ళు వైఎస్ఆర్లోని, కొన్నాళ్ళు తెలుగుదేశంలోని, కొన్నాళ్ళు అన్ని అనేక రకాల పార్టీల్లో ఐరన్ లెక్కగా అడుగెట్టిన మనుషులు నువ్వు. ఏం కాదు, మేము ఒకే మాట మీద నిలబడతాము, జగనన్న బాటలో నడుస్తాము, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలకి సపోర్ట్ చేసుకుంటూ ప్రజల మధ్యకి మేము తీసుకెళ్తాము. నిన్ను కుక్కను తరిగినట్టు తరుగుతారని నేను హెచ్చరిస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి, నువ్వు పోతల పద్దయ్య అని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరి 6 లక్షలు నువ్వు రాంగ్ కాల్ చేసిన పాపానికి 6 లక్షలు 3 టౌన్లో నువ్వు కేసు పెట్టి ఆ రోజు 6 లక్షలు నువ్వు వసూలు చేసింది గుర్తు రావట్లేదా అని నేను అడుగుతున్నా. నువ్వు ఎంతమంది సెటిల్ బ్యాచ్ అని అడుగుతున్నావు. అదే సెటిల్మెంట్ నీ దగ్గరకు వస్తే నువ్వు ఎంత లాగుతున్నావు అనేది మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నువ్వు ఒక్కదానివే వచ్చి ఎన్నోసార్లు నా ఇంటికి కారేసుకొచ్చి జనం కావాలను, జనం నాతో ఉండాలని సారా ధర్మయాత్రకు వెళ్తున్నానంటే మంచిదే కదా, ఇవిడికి వెళ్తుందని చెప్పి నేను సపోర్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఉంది, ప్రజలకు మంచి చేస్తాను అంటే నేను నీకు సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. గతం మర్చిపోవద్దు. నువ్వు నీ ఎనమాలు వచ్చేది ఒక్కరు కూడా ఉండరు, నా ఎనమాలు అంతా 100 మంది వస్తారు. షర్మిలా పాదయాత్రకి 1900 మంది జనాన్ని తీసుకెళ్ళిన ఘన చరిత్ర రాజమండ్రిలో అను యాదవ్ ఒక్కదానికే ఉందని నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తా. నాకు డబ్బు శాశ్వతం కాదు, పథకాలు శాశ్వతం అన్న ఉద్దేశంతో, మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తానన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా అందరికీ అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తూ 10 మందికి సహాయం చేయాలి. నువ్వు ఏనాడైనా ఒక ముసలి వారికి కానీ ఏమైనా కానీ ఒక ముద్ద అన్నం పెట్టి వాళ్ళకి ఏమైనా మంచి చెడ్డ చూసిన రోజులు ఉన్నాయా అని అడుగుతున్నా. నీ ఇంటికి నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఏ రకంగా ఉంటావో తెలియదు, ఎన్ని ఇల్లు మారుతావో తెలియదు. ఇల్లు దిగిన చోటల్లో నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటూ డబ్బులు తీసుకుని వాళ్ళని ఇల్లు ఖాళీ చేసే వరకు, వాళ్ళు పీకల మీద కూర్చొని ఇల్లు ఖాళీ చేసే వరకు అది నీ బతుకు. ఎంపీ భర్త గారిని విమర్శించే బతుకు నీదా నేను అడుగుతున్నా. ఎంపీ భర్త గారు దేవుడు, ఆయన అందరికి ఎవరో సరిపోరు ఏ విషయంలో కూడా. మహా ఇదిగా కష్టపడుతూ పనిచేస్తూ పిల్లల్ని పెళ్ళాన్ని ఇల్లు కుటుంబాన్ని అన్ని వదిలి మన ప్రజల కోసం మన దీనికోసం ఆయన ముందుంటే నువ్వు ప్యాకేజీగా మాట్లాడతావా? నువ్వు అక్కడ పవన్ కళ్యాణ్ ప్యాకేజీ బాబు అయితే ఇక్కడ రాజమండ్రి ప్యాకేజీ పక్కవా నువ్వు? అసలు నీకు సిగ్గు సీమి నెత్రు ఏమైనా మానవత్వం ఒక ఆడజెండా ఎత్తే ఉంటే కనుక ఇంకోసారి ఇదే విషయంలో ప్రెస్ మీట్ లో పెడతాను నేను కూడా. లేదంటే నువ్వు రా ఎంపీ గారి ఆఫీస్కి, నీకు ఏ లోటు పట్లనే ఎంపీ గారి ఆఫీస్ రచ్చబండలో తేలుతావు రా. అంతేగాని హంసశ్రీ విషయంలో కూడా నువ్వు మాట్లాడావు 30 లక్షలు 2 లక్షలు అని. అసలు నీకేంటి ఆ ప్యాకేజీ నీకు అందలేదన్నా? మేము ఆ రోజు మరి హంసశ్రీ గారు మరి ఇప్పుడు దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ గారు మధులత గారి దగ్గర, మధులత గారా అప్పుడు కలెక్టర్ గారు సలాహం సామెత ఉంది. అలాగా 18 కౌరులు ఎన్నైనా చెప్తుంది ఆవిడ. ఆ కౌరులకి జనాలు ఏంటనేది తెలుసు, ఆవిడ ప్రతివేతాన్ని తెలుసు, ఆ ప్రతివేత కౌరులు అందరికీ తెలుసు. ఇది గుర్తు పెట్టుకోమని మరి ఇంకొక సందర్భంలో తెలియజేస్తున్నాను. కోటి హనుమాన్ చాలీసా, కోటి రామనామ తారక మంత్రం పారాయణం పూర్తయిన సందర్భంగా పూర్ణాహుతి మహాయజ్ఞం ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ హిందూ ధర్మ పరిరక్షణ వేదిక మహిళా విభాగం మాతృశక్తి ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కోటి హనుమాన్ చాలీసా, కోటి రామనామ తారక మంత్రం పారాయణం పూర్తయిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన పవిత్ర గోదావరి నదీ తీరపట్నం రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆగస్టు నెల 19, 20, 21 తేదీలలో నిర్వహించబోతున్న పూర్ణాహుతి మహాయజ్ఞం ఆహ్వాన పత్రికను అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, వేద పండితులు గానపాటి విశ్వనాథ శాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. హనుమత్ సీత లక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. రాష్ట్రీయ ధర్మరక్ష దళ్ మాతృశక్తి ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ, కోటి శ్రీరామనామ తారక మంత్రం యొక్క పారాయణ పూర్తి చేసుకుని మహాపూర్ణాహుతి యజ్ఞాన్ని, హైందవ శంఖారావాన్ని 19వ తారీఖు నుంచి ఆగస్టు 19 నుంచి 3 రోజుల పాటు మన పవిత్ర గోదావరి తీరంలో రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరపాలని నిర్ణయించుకోవడం చాలా సముచితమైన కార్యక్రమం. దానికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు ఇవాళ ఆవిష్కరించేటువంటి ఒక అదృష్టం నాకు కలిగింది. మన హిందూ ధర్మం, అలాగే హిందూ ధర్మం యొక్క రక్షణ మన బాధ్యత. ధర్మం నిలబడినంత కాలం దేశం సుభిక్షంగా ఉంటుంది.
మనందరం వింటూ ఉంటాం ధర్మో రక్షతి రక్షిత. రక్ష అనే దానికి అర్థం ఏంటి అంటే దాన్ని ఏదో బ్యాంకుల్లో లాకప్లో పెట్టడం కాదు. రక్షణ అంటే ఆచరణ. హిందూ ధర్మాన్ని మనందరం ఆచరిస్తే అదే హిందూ ధర్మ రక్షణ. అంటే మనందరం హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ మన ధర్మంలో ఉండేటువంటి రహస్యాలను తెలుసుకుని తద్వారా భగవద్భక్తితోటి పరోపకారంతో విభేదాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్తే ఈ సంఘశక్తి వల్ల మన సమాజం బాగుపడుతుంది, దేశం క్షేమంగా ఉంటుంది. ఈ సందర్భంగా అయోధ్యలో చాలా వైభవంగా జరుగుతూ ఉండే రామాలయ నిర్మాణాన్ని మనం గుర్తు చేసుకుంటే మన దేశానికి ఒక మహటాయమానంగా ఉండేటువంటి రామాలయాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి బాగా చొరవ తీసుకుని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే రకంగా మన రాష్ట్రంలో ఈ హిందూ ధర్మరక్షాదళ్ నేతృత్వంలో, రాష్ట్రీయ ధర్మరక్షాదళ్ నేతృత్వంలో ఈ హనుమాన్ చాలీసా పారాయణం, అలాగే రామనామ తారక మంత్ర జపం ఇవన్నీ చేస్తే మనలో శక్తి పెరుగుతుంది. మనం ఏ పని చేయాలన్నా భగవద్ అనుగ్రహం కావాలి, మన పురుష ప్రయత్నం కావాలి. మానవుడి యొక్క ప్రయత్నం, భగవంతుడి యొక్క అనుగ్రహం రెండు తోడైతే రెండు చక్రాల మీద బండి సజావుగా ముందుకు సాగుతుంది. అంటే మన మనుషుల్లో ప్రయత్నం చేయాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా పొందాలి. మానవులు అందరూ కలిసిమెలిసి తిరగాలి, కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి భావం, ఎటువంటి కులమత విద్వేషాలు లేకుండా అందరూ హిందువులు అనేటువంటి భావం మనుషుల్లో నాటుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు, హైందవ శంఖారావం అనేటువంటి పేరుతో చేసే బహిరంగ సభ, ఇవన్నీ కూడా మనుషుల్లో ఐకమత్యాన్ని పెంచడానికి, మన ధర్మశ్రద్ధని మనకి మళ్ళీ జ్ఞాపకం చేయడానికి, మనలో ఒక నూతనమైన ఉత్సాహం కల్పించి మనందరం మన ధర్మాన్ని మనం ఆచరించాలి. పై ధర్మం ఏదో గొప్పది అనుకోవడం, ఇది మన ధర్మాన్ని మానుకుని సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్ అందరం. సరే అనుకుంటున్నాను. ఉంది. పెద్దలు పూజ్యులు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు, పెద్దలు జన్మగారి వారి యొక్క ఆశీస్సులతోటి మేము రాబోయే ఆగస్టు 19, 20, 21 తేదీల్లో ఈ రాజమహేంద్రవరం గోదావరి మాత నది తీరాన దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ పవిత్ర పట్టణంలో మా రాష్ట్రీయ ధర్మరక్షాదళ యొక్క మహిళా విభాగం మాతృశక్తి ఆధ్వర్యంలో గత 8 నెలల కాలంలో 1 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కేవలం లోక కళ్యాణార్థం, కరోనా పీడ విరగడ కావాలని లోక కళ్యాణం కోసం చెప్పి పారాయణ చేయడం జరిగింది. అట్లాగే ప్రస్తుతం 1 కోటి సార్లు శ్రీరామనామ తారక మంత్ర పారాయణం కూడా మా మాతృశక్తి వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉంది. ఇది ఆగస్టు 15కి అంతా పూర్తవుతుంది. ఆగస్టు 19, 20, 21 3 రోజుల పాటు మన రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో అత్యంత వైభవపేతంగా, అంగరంగ వైభవంగా పూర్ణాహుతి మహాయజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. పెద్దలు మరి విశ్వనాథ శర్మ గారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం వేద పండితులు, ఋత్వికుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అట్లాగే ప్రముఖ స్వామీజీలు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ, శ్రీ కమలానంద భారతి స్వామీజీ, ఇట్లా అనేక మంది, శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, ఇంకా రాజేష్నాథ్ అఘోరి స్వామీజీ, ఇట్లా అనేక మంది స్వామీజీలు, మాతాజీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొనబోతున్నారు. అట్లాగే మరి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై గారు కూడా మొదటి రోజు కార్యక్రమానికి రావాల్సిందిగా మేము ఆహ్వానించున్నాం. వారు కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖుల్ని మరి ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత బిజీగా ఉండటం వల్ల వారి పార్టీ నుంచి తిరుపతి దేవస్థానం, మరి ఇక్కడ ఈ రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భరత్ రామ్ గారు, అట్లాగే తెలుగుదేశం ఎమ్మెల్యే
మరి రాజాబాబు గారు రాజానగర్ ఎమ్మెల్యే ఇట్లా అట్లాగే ఎస్పీ గారిని ఇక మున్సిపల్ కమిషనర్ గారిని ఇట్లా పేరున అధికారులు అనధికారులు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయాలకు అతీతంగా కేసీఆర్పై సిపిఐ దర్యాప్తుకు ఆదేశించాలని 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని రెవెన్యూను ఏపీ ఖజానాలో జమ చేయాలని భద్రాచలం తుమ్ముగూడెం రెవెన్యూ పరిధిని ఆంధ్రప్రదేశ్లో కలపాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విభజన చట్టం పునఃసమీక్షకై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ సభ్యులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఆవిడు వేస్తే 1956లో ఉన్న స్వరూపం ప్రకారమే రాష్ట్ర విభజనను కోరుకుంటాం, అంతకు మించి ఒక అంగుళం కూడా మాకు వద్దు అని చెప్పుకున్న కేసీఆర్ 1956లో భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఏ భూభాగంలో ఉందో కేసీఆర్కు గుర్తులేదా అని రాష్ట్ర విభజన అనంతరం కూడా కేసీఆర్ మంత్రి పువ్వాల అజయ్ కుమార్తో 7 మండలాలను తిరిగి ఇచ్చేయండి అని ఒక ప్రకటన చేయించుకోవడానికి కేసీఆర్ సర్కార్కు సిగ్గుండాలని ఆనాడు ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి గల బలహీనతల కారణంగా భద్రాచలం దుమ్ముగూడెం ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ వదులుకోవాల్సి వచ్చిందని నేటికి 1,50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఆస్తులను కేసీఆర్ సర్కార్ ఉచితంగా అనుభవిస్తుందని ఇలా నిజాలు మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య అగ్గి రాజేస్తూ కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విభజన చట్టం ప్రకారం అన్ని నిబంధనలు యుద్ధ ప్రాతిపదికన అమలు చేసే అంశాలను క్రోడీకరిస్తూ పార్లమెంటు బిల్లులకు ఆంధ్ర ఎంపీలు పట్టుబట్టాలని అందుకు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారని ఆయన అన్నారు. పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఈ రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతుంది. మన బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, ఆంధ్రులకు అసలు భవిష్యత్తు ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో బ్రతకగలమా లేదా అన్నది భయం వేస్తుంది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నోటికి వచ్చినట్టు అరుచుకుంటారు. కానీ ఢిల్లీలో వీళ్ళిద్దరూ మా ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు మొక్కుతున్నారు. అక్కడ మొక్కుతూ ఇక్కడ రాజకీయాలు శాసిస్తున్నారు. ఇదంతా ప్రజలను మోసం చేయడానికి. ఒక పక్కన ఏంటంటే విభజన చట్టం ప్రకారం మనకి విభజన ప్రకారం ఓటాల పంపకాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు నిర్ణయించారు. ఈరోజు కేసీఆర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మొన్న ఒక వారం క్రితం వచ్చినటువంటి వరదల మూలంగా భద్రాచలం మునిగిపోతుంది, దానికోసం పోలవరం ఎత్తు తగ్గించమంటున్నాడు. అసలు అర్థం పర్థం లేనటువంటి వాదన. పోలవరం ఎత్తు తగ్గించడానికి నీ పని కాదు. నిపుణుల కమిటీ ఒక అడ్వైజ్ చేసింది. ఆ అడ్వైజ్ ప్రకారం పోలవరం డిజైన్ను నిర్మించారు. ఆ డిజైన్ని మీరు మత్తు మాటలతో పోలవరం ఎత్తు తగ్గించండి, భద్రాచలం మునిగిపోతుంది అని అంటే అసలు వరద వస్తే ముంపు వస్తే మునగకపోతే తేరుకుంటాయా? ముంపు ప్రాంతాలంటే ములుగుతాయి. ముంపు ప్రాంతాల్లోనే ఆ రోజు విభజన జరిగేటప్పుడు కూడా ముంపు ప్రాంతాల విభజన అంటూనే ఏ పరిధిలో కలపాల్సినటువంటి ఆ పరిధిలో కలిపారు. కేవలం వచ్చే ఎన్నికలకి ప్రజల మనోభావాల మీద మరో రాజకీయ కుట్ర చేయడానికి కేసీఆర్ పన్నాగం పన్నుతున్నటువంటి కుట్ర ఇది. తెలంగాణలో విశ్వాసం కోల్పోయినటువంటి కేసీఆర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్ని తొక్కులో తొక్కుతున్నాడు. నిజంగా కేసీఆర్కి చిత్తశుద్ధి ఉంటే పునర్విభజన కమిటీ రాష్ట్రం ఏదైతే నిర్ణయించిందో దాన్ని ఈరోజు మీరు ఉల్లంఘించడానికి సిద్ధపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించమంటున్నారు. అంటే పునర్విభజన చట్టం తప్పుగా ఆ రోజు చేశారని మీరు అంగీకరిస్తున్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరం మా ప్రభుత్వాలు చేతకాని ప్రభుత్వాలు అయిపోయినా, మా ప్రతిపక్షాలు మీకు అమ్ముడిపోయినా మా ప్రజల్లో సేవ ఉంది. మా ప్రజల తరపున మేము చెప్తున్నాం, మరలా రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్లో పెట్టండి. ఆ పార్లమెంట్ ప్రకారం 1956లో ఏ విధమైనటువంటి స్వరూపం ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ స్వరూపం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వదిలేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో, ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో మీరు సిగ్గులేనటువంటి ప్రకటన చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏ విధమైనటువంటి స్వరూపం ఉందో, తెలంగాణ ఏ విధమైనటువంటి స్వరూపం ఉందో మేము అంగుళం కూడా మేము కలుపుకోం అని నిర్లజ్జగా ప్రకటించుకున్న మీరు, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాలు, ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నారనుకోండి, అన్ని జిల్లాల నుంచి కూడా, అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాయి. ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఇక్కడ కొట్టుకుంటున్నాయి, అక్కడ మీరు ఓటాలు పంచుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ఉద్యమ సంఘాలు అలాగే రాజకీయ పార్టీల్ని ఒక ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్గా
ఏర్పాటు చేసి అది ఆగస్టు 2వ తారీఖుని రాజమండ్రి వేదికగా ఒక గొప్ప సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని మేము ప్రారంభిస్తాం. అలాగే ఒక ఉద్యమ రూపంలో మేము కార్యాచరణ చేపడతాం. ఈ ప్రధాన రాజకీయ పక్షాలకి బుద్ధి చెప్పి ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోనే కాపాడుకుంటాం. కేంద్రం మెడల వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమ నిర్మాణం సాగించి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే అన్ని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మేము ఆంధ్రప్రదేశ్ని సేవ ఆంధ్రప్రదేశ్ అలాగే సేవ ఆంధ్రప్రదేశ్ జయ ఆంధ్రప్రదేశ్ అనే స్లోగన్తో రాష్ట్రంలో నలుమూలల ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాపై ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలని జగ్గంపేట ఉప సర్పంచ్ బండారు రాజా సవాల్ విసిరారు. జగ్గంపేట షటిల్ టోర్నమెంట్ ఇండోర్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కొత్త శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. నా స్థలం ఆక్రమిస్తున్నారు అని చేసిన ఆరోపణలు నిజం కాదని, గాయత్రి బ్రాహ్మణ సంఘానికి కేటాయించిన స్థలాన్ని శ్రీనివాసరెడ్డి ఆక్రమించి తప్పుడు దస్తావేజులు సృష్టిస్తున్నారని, తనను తప్పుడు దస్తావేజులు సృష్టించింది కాకుండా నేను కబ్జా చేస్తున్నానని ఆరోపణలు చేయడం తగదన్నారు. నేను ఇంకా పలుచోట్ల ఆక్రమణలు చేశానని ఆరోపణలు చేయడం తగదని, ఆధారాలు ఉంటే నిరూపించాలన్నారు. ఈ సమావేశంలో ఆయన అనుచరులు ఉన్నారు. దీని మీద ఆలోచించవలసిన బాధ్యత ఉంది. పైపెచ్చు ఒక మంచి పనికి వెళ్తుంటే అవాకులు చవాకులు మాట్లాడడం ఏడి జగ్గంపేటలో ఎవరో ఏ బిల్డింగ్ కట్టినా ఎవడే స్థలం కొన్నా రాజా అడ్డంగా దోషేస్తున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆడేదైతే ఆరోపించాడో అతను అవన్నీ నిరూపించాల్సిన బాధ్యత అతని మీద ఉంటుంది. ఖచ్చితంగా నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను. ఖచ్చితంగా ఆయన మీద కంప్లైంట్ పెడతాను. ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాను. వదిలిపెట్టే పని లేదు. ఎందుకంటే నేను చాలా నీతివంతమైన రాజకీయం చేస్తాను. 1999 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 2004 నుంచి అధికార పార్టీలో ఉన్నాను. ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు, ఎవరిని మాట్లాడలేదు. నా రాజకీయం నేను చేసుకుంటాను. ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఉపకారం చేయడం తప్పించి వాళ్ళకి ఏదో అపకారం చేయాలని కానీ వాళ్ళు ఏదో స్వార్థంగా ఆలోచించుకోవడం కానీ నా స్వార్థాన్ని ఎవరినైనా వాడుకోవడం కానీ నేను ఎప్పుడూ చేయను. నా గురించి జగ్గంపేట గ్రామ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే నేను ఒకవేళ నాకు ఇలాంటి అడ్డంకులు ఉన్నాయనో, నేను ఇబ్బందులు పెడుతున్నారనో నేను ఎవరు సహకారం కూడా నేను కోరను. ఎందుకంటే నాకు వచ్చిన ఇబ్బంది నాకు వచ్చిన సమస్య నేనే పరిశీలించుకునే అంత ఇది నాకు ఉంది. ఆ ఊపిక సహనం ఉంది, లేదా దమ్ము ఉంది. ఆ రకంగానే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ కట్టే విషయంలో ఇబ్బందులు పెట్టినా, కోర్టుకు వెళ్ళి చేసి తెచ్చి ఇబ్బందులు పెట్టినా, లేకపోతే వేరే విషయంలో కోర్టుకు వెళ్ళి ఏదన్నా మంచి పని చేస్తుంటే వాళ్ళు చేసి పనులు ఇవి ఎవరైతే ఈ శ్రీనివాసరెడ్డి వెనకాల ఉన్న వ్యక్తులు ఉన్నారో, ఇప్పుడు శ్రీనివాసరెడ్డిని నడిపిస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు చేసే పనులు ఇవి. ఇది రేపు పొద్దుట శ్రీనివాసరెడ్డితో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా బయటకు వస్తారో వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుందని చెప్పేసి ఈ మీడియా పరంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. అది అందరికీ అంటే మీడియా అందరికీ చెప్పాలని ఏం కాదు ఈ విషయంలో. అంటే నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడకపోతే, నేనేదో సంజయ్ చెప్పకపోతే తప్పు చేశానన్న భావం నాలో ఉండిపోద్దేమోనని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లేకపోతే నా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పుకోవాలా అని చెప్పేసి 2 రోజులు లేట్ చేయడం జరిగింది. నా గురించి కూడా నేను చెప్పుకోవాలా. ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఇంట్లో పడుకుంటే నాయకులందరూ నేను ఒక్కడనే, నా కూడా ఉన్న నా బ్యాచ్ నేను ఎంత సేవ చేసామో జగ్గంపేట ప్రజలందరికీ తెలుసు. మేము ఎప్పుడు అటువంటి మమ్మల్ని నేను రౌడీలట, గోండాలట, గోండాగిరి చేసి రౌడీలు దాదాగిరి చేసి మేము అందరి దగ్గర దందాలు చేస్తున్నాం. అసలు అంటే మాట్లాడించేవాడు కానీ అసలు ఏమన్నా అసలు ఆడి మనస్తత్వం ఏంటో నాకేం అర్థం అవట్లేదు. బుర్రపాడే మాట్లాడుతున్నాడా లేదంటే ఎవడన్నా మాట్లాడుతున్నాడా అన్నది తప్పకుండా అతనికి మూల్యం చెల్లించాలి. విషయం కూడా మీరు అందరూ చూశారు. అదే దాన్ని వెనకేసుకొస్తా కొంతమంది అంటే ఎవరో పబ్లిక్గా రావడం లేదు. ఎందుకంటే అది తప్పని తెలుసు. అది గుడికి సంబంధించింది, దానికి అన్యాయంగా వెళ్ళడం తప్పని చెప్పేసి అందరికీ తెలుసు. కాకపోతే ఏంటో మంచి పనికి అడ్డు వెళ్ళాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే గతంలో జగ్గంపేటలో మరి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కొత్తగా ఏ పని చేసినా అడ్డంకులు సృష్టించే సాంప్రదాయం కొత్తగా ఈ మధ్యన బయలుదేరారు కొంతమంది వ్యక్తులు. ఆ రకంగానే దీనికి కూడా ఏదో అడ్డంకులు చేయించాలి, ఏదో మంచి పని చేస్తుంటే ఏదో రాజా మంచి పని చేస్తున్నాడో దానికి ఏదో అడ్డు వెళ్ళాలన్న ఉద్దేశం తప్పించి ఇందులో ఎవరికి ఏం కలిసి వచ్చేది ఏం కాదు. అదే శ్రీనివాసరెడ్డి అన్న వ్యక్తి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేనేదో పాడేయనండి, నాకు ఏదో దారి చూపించానంటే ఖచ్చితంగా ఎక్కడో దిక్కినాయి, దానికి అనుకున్నావు దాని వెనకాలో దాని ముందో ఎక్కడో దిక్కినా 1 సెంటు 1/2 సెంటు ఇచ్చిన ఖచ్చితంగా
అది పాడు చేసుకుని అనవసరంగా ఆ దేవుడి తాలూకు ఆస్తి ఏదైతే ఉందో అది పాడు చేయడం జరిగింది. అయితే ఇదంతా ఏంటంటే అతను ఏదో ఫేక్ డాక్యుమెంట్ సృష్టిస్తాడు. ఏదో దానికి గుడి వెనకాల ఏదైతే స్థలం ఉందో అతను ఏదో ఎప్పుడో కొనుక్కున్నాడు, అది అమ్మేసాడు. అది అమ్మేస్తే దాని డోర్ నెంబర్ ఏదో వేసి నా పూర్వార్జితం తాలూకు ఆస్తి నా భార్యకి దానపట్ట రాసేదని ఒక దాంట్లోను, వాళ్ళ భార్య ఏమో బెక్కవోలు రెడ్డి గారు ఎవరికి అమ్మేసినట్టు ఒక డాక్యుమెంటు, మళ్ళీ ఆ బెక్కవోలు రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయి ప్రవీణ్ రెడ్డి ఎవరు ఉన్నారో వాళ్ళ అబ్బాయి కొనుక్కున్నట్టు ఒక డాక్యుమెంటు, ఈ 3 డాక్యుమెంట్లు పెట్టి తిరుగుతాడు అతను. ఇక నాకు ఏదో ఉన్నాయని చెప్పేసి దీనికి సంబంధించిన లింక్ కావాలంటే లింక్ ఉండదు. ఎవరైతే మామిడిపల్లి ఉన్నారో వాళ్ళు ఇతనికి రాసినట్టు ఏదన్నా ఉంటే తప్పకుండా మనం ఏదో దాని గురించి ఆలోచించవచ్చు. అది ఏంటంటే పైపెచ్చు ఆ స్థలం ఏంటంటే ఎప్పుడో గాయత్రి బ్రాహ్మణ సంఘానికి అప్పుల్లో లేఅవుట్ చేసిన పెద్దలందరూ కలిపి లేకపోతే ఊళ్ళో నాయకులు దానికి ఇవ్వడం జరిగింది గాయత్రి బ్రాహ్మణ సంఘానికి. వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగానో బతిమాలుకునో లేకపోతే తర్వాత ఖాళీ చేస్తానో లేదా అద్దెకో ఏదో మాట్లాడుకున్నాడు. पण ఆ రకంగా డాక్యుమెంట్ సృష్టించేసుకుని మన జగ్గంపేట గోపవరం రోడ్లో సాయిబాబా టెంపుల్ కట్టే విషయంలో జరిగే గొడవలని జగ్గంపేట గ్రామ ప్రజలందరికీ తెలుసు. అంటే రోడ్డు వైండింగ్లో సాయిబాబా టెంపుల్ రోడ్డు వైండింగ్లో పోవడం, అది ఎక్కడో దిగిన కట్టే ఉద్దేశంలో ఎక్కడైతే బాగుంటుందంటే అక్కడ పలానా మామిడిపల్లి కొండయ్య గారు రంగనాయకమ్మ గారి అమ్మినటువంటి స్థలం ఏదైతే ఉందో టీచర్స్ కాలనీకి ఆనుకుని లేఅవుట్ ఉంటుంది, దానికి సంబంధించిన 30 స్థలాలు పోగా మిగతా మినహాయింపు స్థలం ఏదో ఉంది. ఆ మినహాయింపు స్థలానికి సంబంధించిన ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ లేఅవుట్కి సంబంధించిన పెద్దలందరూ వచ్చి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి ఏమండి ఈ లేఅవుట్కి సంబంధించి కొంత మినహాయింపు కొద్దిగా స్థలం వదిలాం, ఆ స్థలంలో ఏదైతే సాయిబాబా టెంపుల్ సాయిబాబా గుడి పోయిందో ఆ గుడి అక్కడ కడితే బాగుంటుంది, మా అందరికీ ఇక్కడ అనుకూలంగా ఉంటుంది, మాకు కూడా ఓ మంచి పనికి స్థలం ఇచ్చామనేసి అదొకటి ముందు పోతాన ఉద్దేశం మీద వారందరూ వచ్చి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం, వెంటనే ఎమ్మెల్యే గారు ఆ ఎంఆర్ఓ గారిని ఆ సర్వేని పంపించి ఆ సర్వే చేయించి ఆ ఏదైతే మినహాయింపు స్థలం ఉందో దాన్ని సర్వే చేసి అందులో ప్రస్తుతం ఆక్రమణలో ఉంటున్న శ్రీనివాసరెడ్డిని కవరెట్టి అమ్మ అది ఆ స్థలం ఆ ప్రైవేట్ స్థలం కాబట్టి అదేదో నువ్వు ఆక్రమించుకున్నావు, ఇప్పటివరకు ఏదో ఎంజాయ్ చేసిన సరే చాలు, ఇప్పుడు అక్కడే గుడి కట్టే ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని ఖాళీ చేసి అని చెప్పేసి ఎమ్మెల్యే చెప్పడం, దాని తర్వాత అతను ఏదో పెద్దలను ఏదో తీసుకొచ్చుకుని నాకేదో పాడైపోయి ఉన్నాను, నాకు ఏదో దారి చూపించాలంటే తప్పకుండా నీకు ఏదో చేద్దాంలే అని చెప్పేసి ఎమ్మెల్యే మాట ఇచ్చి అక్కడ శంకుస్థాపన చెప్పిన వ్యక్తులు తప్పుడు మాటలు ఆలోచించి కోర్టుకి ఏదో వెళ్ళాడు అతను. ఆ కోర్టుకి వెళ్ళినా సరే పెద్దాపురం కోర్టులో కోర్టు స్టే వెకేట్ అయింది అది. దాని తర్వాత మళ్ళీ అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో దీని మీద కింద కోర్టులో ఏదైతే స్టే ఉందో దానికి సంబంధించింది మీరు ఏమన్నా కోఆపరేట్ చేయమని చెప్పేసి పోలీసు వారికి ఏదో కోర్టు నుంచి ఆర్డర్స్ అయ్యి వచ్చినాయని చెప్పేసి అతను ఆర్డర్స్ అయ్యి పట్టుకుని తిరిగాడు. కాకపోతే ఏంటంటే వికెట్ అయిపోయిన స్టేని ఇక్కడ ఖాళీ చేయించడం ఏంటో నాకేం అర్థం లేదు. ఎందుకంటే అక్కడ సాయిబాబా టెంపుల్ కడుతున్నారు, ఒకసారి మీరు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవి కూడా పరిశీలించే చదువుకుంటే తెలుస్తుంది. ఈ వేకేట్ అయిపోయిన స్థలం మీదే అతను హైకోర్టులో స్టేకి వెళ్ళాడు. అది వేకేట్ అయిపోయిన స్థలానికి మళ్ళీ మామూలు పోలీసు వారికి ఆర్డర్స్ ఇవ్వడం ఏంటో మనకేమో అర్థం లేదు. అది కూడా నేను ఎస్సీ గారికి సిఐ గారికి చెప్పడం కూడా జరిగింది. ఏమంటే అది కోర్టు ఆర్డర్ లాయర్ గారు కూడా చెప్పారు, చదివి ఎస్సీ గారితో సిఐ గారితో కూడా మాట్లాడించాను. దాని మీద పూర్తి అవగాహన లేక లేదంటే వాళ్ళకైనా తనంతరం వాళ్ళకైనా ఇబ్బంది వస్తుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారండి. అదేదో కోర్టు ఆర్డర్ ఉందని దానివల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పేసి నేను ఏదో కట్టడం జరిగింది. కాకపోతే అతను రాత్రే ఏదైతే ఎమ్మెల్యే గారితో వెళ్ళి మాట్లాడుకుంటాను, నాకు ఏదో దారి చూపించండి అన్న వ్యక్తి ఆ గుడిని ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ని అతి దారుణంగా ఇటీవల వచ్చిన వరదలకు దిక్కుతోచని పరిస్థితుల్లో లంక గ్రామ ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఎటు చూసినా ఇంటా బయట చుట్టూ వరద తీవ్రతకు బురద పేరుకుపోవడంతో బయటకు వెళ్లే దారి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న లంక గ్రామ ప్రజలకు టీడీపీ నాయకులు మాజీ డీసీఎంఏ చైర్మన్ సాగి బాబ్జీరాజు అండగా నిలుస్తున్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తలంక గ్రామంలో మన ముమ్మిడివారం నియోజకవర్గంలోని 3 ఎస్సీ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ కందిలి పంచాయతీలోని వర్షతిప్ప, కొత్తలంక 2 గ్రామాలు, అలాగే పొట్టితిప్ప 2 గ్రామాలు, మన తారవ మండలంలో కొత్తలంక అనే గ్రామం 3 గ్రామాలు ఉన్నారు. ఇది ఏంటంటే ఇక్కడ మనకు చాలా యాక్టివ్గా పనిచేసి కుర్రోళ్ళు అంబేద్కర్ యూత్ అసోసియేషన్లో ఇక్కడ మన యూత్ అంబేద్కర్ యూత్ కుర్రోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ రోజున నా దగ్గరికి వచ్చి బాజీరాజు గారు మొత్తం మన ముమ్మిడివారం నియోజకవర్గంలో ఎస్సీ గ్రామాలు అందరికీ కూడా మనం 50 భోజనాలు పెడదామండి అన్నది. దానికి నేను అంగీకరించి అన్ని ఏర్పాట్లు చేసాం. ఏంటంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనం ఇవాళ రేపు చూస్తున్నాం, కానీ ఇక్కడ జీవనోపాధి మాత్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వెళ్తే అరటి తోటలు అనగా కూరగాయలు అనగా దాని మీద ఆధారపడి ఉంటారు. గవర్నమెంట్ వారు ఈ రోజు వరకు ఇక్కడ చేతులు ఏం పోయినాయి, ఏం చూసినాయి అన్నది ఈ రోజు వరకు ఎవరో వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం అనేది జరగలేదు. అది ఏంటంటే వాళ్ళ చేతిలో పని కాబట్టి మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ వచ్చి మొత్తం ఇక్కడ ఉన్న నష్టపరిహారాన్ని గవర్నమెంట్ వారు వీళ్ళందరికీ న్యాయబద్ధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మండల కేంద్రమైన కోరుకొండలో సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మండపం నందు స్పందన కార్యక్రమం సమస్యలు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. వివిధ సమస్యల పరిష్కారానికి వినతుల వెల్లువ కోరుకొండ మండలం స్పందన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె మాధవి లత, జక్కంపూడి రాజా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అధికారులందరూ సమన్వయంతో వ్యవహరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత, రాజానగరం సభ్యులు శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకి కూడా ఎటువంటి వ్యత్యాసం చూడకుండా పార్టీలు కానీ కులాలు కానీ ప్రాంతాలు కానీ కేవలం అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా అందించాలి అనేటువంటి స్పష్టమైనటువంటి దీంతో పనిచేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఏ కొంతమందికైనా సంక్షేమ పథకాలు అందనటువంటి వారు ఉంటే వారికి కూడా మేలు చేకూర్చడం కోసం, అలాగే ప్రజల తాలూకా సమస్యల్ని ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయంలో వాటిని పరిష్కారం చేయాలి. కలెక్టర్ స్థాయి అధికారి దగ్గర నుంచి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రజలకి రోజు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడతా ఉంది. ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏంటంటే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే కొత్తగా ఈ రీఆర్గనైజేషన్ చేసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు వాటికి అంతం పట్టేటట్టుగా మన తూర్పుగోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ గారు మాధవీలత గారు, మేడం మాధవీలత గారు నిత్యం ఈ జిల్లా యొక్క అభివృద్ధి కోసం మరి మా ప్రజాప్రతినిధులుగా మేము ఏ చిన్న అంశం ఆమె దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారం కొరకు ఆవిడ మాకు తోడ్పాటును అందిస్తూ ఉన్నారు. మరి ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో ఇప్పటికే రాజానగరం మండలంలో గ్రీవెన్స్ ప్రోగ్రామ్ని స్పందన కార్యక్రమాన్ని గతంలోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సుమారుగా 1000కి పైన గ్రీవెన్సెస్ కూడా అక్కడ రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి దిశగా నిత్యం మేడం దగ్గర నుంచి కింద అధికారులు కూడా అందరూ ఆ 1000 అప్లికేషన్లు ఏవైతే వచ్చినాయో వాటి పరిష్కారం కోసం చూస్తూ ఉన్నారు. మరి ఈవేళ మళ్ళీ కోరుకొండ మండలంలో కూడా ఇదే కార్యక్రమాన్ని చేపట్టడం, దాదాపుగా 850 గ్రీవెన్సెస్ కూడా రావడం జరిగింది. డెఫినెట్గా వీటన్నిటినీ కూడా పరిష్కారం చేసేటటువంటి దిశగా మరి మేడం అడుగులు వేస్తారనేటువంటిది కూడా మేము ఆశిస్తూ, మరి ఏదైతే ఈ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ప్రజలకి చేరువుగా ఉండాలి, నేరుగా ఒక కలెక్టర్ స్థాయి అధికారే మరి మండలాల్లోకి వచ్చి ఈవేళ దాదాపుగా 3-4 గంటల పాటు మరి ఒక జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి ఈవేళ ఇక్కడికి వచ్చి ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడం అనేటువంటిది నిజంగా చాలా అభినందించాల్సిన విషయం అని కూడా కొత్తగా ఏర్పాటైన వల్ల ఇక్కడ ఇంతకుముందు గ్రీవెన్సెస్కి ప్రతి ఒక్కరు కూడా కాకినాడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అదేవిధంగా కోవూరు డివిజన్కి సంబంధించిన ప్రజలు ఏలూరుకి వెళ్లాల్సి వచ్చేది.
అయితే కొత్తగా మనకి జిల్లా ఏర్పాటైన తర్వాత 7 నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనకి కలెక్టరేట్ బొమ్మూరులో ఏర్పాటు చేసుకున్నాము, అక్కడికి స్పందనకి వస్తున్నాము. అయితే మనకి చూసాము ప్రజలు ఎక్కువ శాతం మనకి అక్కడికి వస్తున్నారు. మెయిన్ మనకి పెన్షన్స్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని సమస్యలతో మనకి బొమ్మూరు కలెక్టరేట్కి వస్తున్నారు. కాబట్టి మనం ఈ నియోజకవర్గాలకి వెళ్ళి కలెక్టర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి అక్కడికి ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుంటే ఇంకా బాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా స్పందన ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు అందులో భాగంగా కోరుకొండలో మనం స్పందన ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మనకి ముఖ్యంగా ఈరోజు పెన్షన్ సమస్యలు కానీ ల్యాండ్ ఇష్యూస్, అదేవిధంగా కొంతమంది రైతులకి ఇరిగేషన్ ఇష్యూస్ మెయిన్గా ఇక్కడ ఎక్కువ వచ్చాయి. అదేవిధంగా కొంతమంది రైతులకి ప్రైవేట్ కంపెనీస్ సీడ్ ఇచ్చారు, సరిగా వాళ్ళకి రాలేదు, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇలాంటి సమస్యలు కూడా వాళ్ళందరూ వచ్చి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకి సుమారు 850 అప్లికేషన్స్ వచ్చాయి, స్పందన అప్లికేషన్స్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయించి సంబంధిత అధికారులకి పంపించి వాళ్ళకి నిర్ణీత సమయంలో కొన్నిటికి 15 రోజులు ఉంటుంది, కొన్నిటికి 30 రోజుల కాల వ్యవధి ఉంటుంది. అయితే ఒక నెలలో ఈ సమస్యలన్నీ పరిష్కార దిశగా తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేయడానికి ఈ నియోజకవర్గ వారీగా స్పందన అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఫ్లడ్స్ నేపథ్యంగా 1100 మందిని మనం గుర్తించాము. ఈ 1100 మందికి కూడా సీఎం గారి ఆదేశాల మేరకు ఎవరైతే రిలీఫ్ సెంటర్స్కి వచ్చారో వాళ్ళందరికీ 1100 మందికి ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే 25 కేజీల బియ్యము, 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఆనియన్స్, పొటాటోస్, దాంతోపాటు 2000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్, పెన్షన్స్ ఇష్యూస్, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని వచ్చాయి, దాంతోపాటు ఇరిగేషన్ సమస్యలు వచ్చాయి, సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్ కొన్ని దగ్గర సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు రైతులు కూడా వారికి వచ్చారు. ఈ సమస్యలు రావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమ నివాస గృహాల పక్కనే క్వారీలు తవ్వడం వల్ల ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. క్వారీ యజమానుల నుండి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్న సుబ్బారావు నగర్ వాసులు. ఎంపీ భరత్ను విమర్శించే అర్హత హారికకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి అను యాదవ్. భద్రాచలం దుమ్ముగూడెం రెవెన్యూ పరిధిని ఆంధ్రప్రదేశ్లో కలపాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్. నాపై ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించాలి. సవాల్ విసిరిన జగన్పేట ఉప సర్పంచ్ బండారు రాజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.